నేను ఆపదలో చిక్కుకోగా నీ మొగమును నా నుండి మరుగు చేయకుము. నీ చెవియొగ్గి నా వేడుకోలును ఆలింపుము. నా మొరను సత్వరమే వినుము. 102వ కీర్తన 2వ వచనము. తపస్సు కాల ధ్యానము 16వ రోజు. ఈరోజు మనకి సువిశేషంగా ఇవ్వబడింది అందరికీ చాలా ఇష్టమైనటువంటి ఉపమానం, తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం. ఈ కథను మనం ఎన్నిసార్లు విని ఉంటామంటే దీనిలో ఉన్న ప్రతి పదం, ప్రతి అంశము కూడా చాలామందికి కంటతా వచ్చి ఉంటుంది. ఈరోజు మన ధ్యానానికి ఈ కథలో, ఈ ఉపమానంలో 2 అంశాలను మనం తీసుకోవచ్చు. మొదటిది, చిన్న కుమారుడు ఇంటికి వెళ్ళాలి తండ్రి దగ్గరికి నిర్ణయించుకున్న తర్వాత తన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో ముందుగానే సిద్ధపడతాడు. తండ్రి, నేను నీకు పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అని ముందుగా ఏం చెప్పాలో సిద్ధపడతాడు. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే తండ్రి గద్దించకపోవటం. మన సంస్కృతే కాదు, యూదుల సాంప్రదాయంలో కూడా తండ్రి అనేవాడు తరచుగా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టేవాడు. తప్పు చేసినప్పుడు మందలించేవాడు, గద్దించేవాడు. బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి అని రాయబడేటువంటి సంస్కృతిలో కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఒక్క మాట కూడా తనని తిట్టకుండా, గద్దించకుండా, అసలు ఈ కథ మొత్తంలో చిన్న కుమారునితో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడు. తన ప్రేమంతా కూడా తను ఎదురు వెళ్ళి తనను కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం, తన కట్టబెట్టేటువంటి మేలి వస్త్రాలు కానీ, ఉంగరం కానీ, చెప్పులు కానీ, ఇవన్నీ కూడా తన ప్రేమను వ్యక్తపరుస్తాయి. తండ్రి అసలు కుమారుణ్ణి ఎందుకు గద్దించలేదు, క్రమశిక్షణలో పెట్టకుండా, నువ్వు ఇలా ఎందుకు చేసావని అడగకుండా ఎందుకు స్వాగతించాడు? ఇది తన బాధ్యత రాహిత్యం అనుకోవాలా? లేదంటే దాన్ని దాటి చూడగలిగేటువంటి ప్రేమ, గద్దింపు కూడా అవసరం లేనటువంటి కరుణ అక్కడ తను కురిపిస్తున్నాడా అనేది మనం ధ్యానం చేయాలి. సాధారణంగా మన కుటుంబాల్లో తల్లిదండ్రులు కానీ, పెద్దవాళ్ళు కానీ ఒక వ్యక్తి తప్పు చేసి వచ్చాడు అంటే తను వెంటనే తిడుతూ ఉంటారు, లేదా కోప్పడుతూ ఉంటారు. ఆ కోపంలో ఒక్కోసారి ఏం జరుగుతుంది అంటే తప్పు చేసినటువంటి విద్యార్థి కానీ, కొడుకు కానీ, లేదా ఎవరైనా కూడా వాళ్ళ మీద ఉండాల్సిన దృష్టి మన మీదకి మనకు తెలియకుండానే మళ్ళించుకుంటాం. ఉదాహరణకి, ఇంకా ఉద్యోగం తెచ్చుకొని కొడుకు ఇంట్లో ఉన్నాడనుకోండి, తండ్రి తనతో మాట్లాడేటప్పుడు నేను నీ చదువు కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, ఇన్ని డబ్బులు తగలేశాను, ఇదంతా కూడా దండగా అని తిడుతూ ఉంటే తను తిట్టేటువంటి ఆ తిట్లు కానీ, కోపం కానీ, మందలించటం కానీ ఇవన్నీ తన గురించే ఉన్నాయి. కొడుకు భవిష్యత్తు గురించి తండ్రి ఆలోచిస్తున్నాడనేటువంటి ఆలోచన కొడుకు రాదు. ఎందుకు అంటే ఆ కోపంలో మనకు తెలియకుండానే మనం బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడే ప్రమాదం ఉంది. మన ఉద్దేశం సరిగ్గా ఎదుటి వ్యక్తికి చేరకుండా ఉండే ప్రమాదం ఉంది. అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఒక టీచర్కి ఒక స్టూడెంట్ అబద్ధం చెబితే, నేను నీకు ఉపాధ్యాయుణ్ణి, నేను నీకు చదువు చెప్తున్నాను, నాకే అబద్ధం చెప్తావా? ఇందులో చూడండి, ఆ కోపంలో కూడా నేను ఉపాధ్యాయుణ్ణి, నాకే అబద్ధం చెప్తావా, నన్నే మోసం చేస్తావా? మన కోపంలో మనకు తెలియకుండా మన గురించి, మన ఆలోచనల గురించి, మన డబ్బు గురించి మన కోపంలో అవే ఎక్కువ కనిపిస్తాయి ఒక్కోసారి. అలా కాకుండా నువ్వు అబద్ధం చెప్పటం అనేది అది మంచిది కాదు, రేపొద్దున నిన్నెవరో నమ్మరు అని ఎదుటి వ్యక్తి గురించి మనం మాట్లాడం. ఒకవేళ ఆ విధంగా మాట్లాడితే వాళ్ళని ఆలోచింప చేసిన వాళ్ళం అవుతాం. ఇంగ్లీష్లో అన్కండిషనల్ లవ్ అని అంటాం. అంటే ఏ కండిషన్లో పెట్టాల్సిన అవసరం లేదు నిన్ను ప్రేమించడానికి. నువ్వు ఇవి చేస్తే నువ్వు నా కొడుకువి, నువ్వు ఇలా ఉండాలనుకుంటే నా ఇంట్లోకి రా, లేదంటే నువ్వు వెళ్ళిపో. ఇవన్నీ కూడా తండ్రి ఎక్కడా కూడా పెట్టినట్టు మనకు కనిపించదు. దానికి కారణం ఒకటే, శిక్ష అనేది మనిషి నుండి విధేయతను సంపాదించగలుగుతుందేమో కానీ మనిషిలో మార్పునైతే తీసుకురాలేదు. విధేయతకి మార్పుతో పని లేదు, ఇష్టం లేకుండా కూడా విధేయించవచ్చు. అందుకే తండ్రి తిరిగి వచ్చినటువంటి తన కుమారుడి మీద ఎలాంటి ఆంక్షలు విధించడు. దానికి బదులుగా తండ్రి ఏం చేస్తాడు అంటే మరింత మంచితనాన్ని, మరింత కరుణని కురిపిస్తాడు. మరి ఈ కుమారుడికి శిక్ష ఏంటి అంటే మంచితనమే శిక్ష. తనకు అర్హత లేనటువంటి మన్నింపుని, ఇంత మంచితనాన్ని తండ్రి దగ్గర తట్టుకోలేడు.
అది తనను ఆలోచింపచేస్తుంది. శిక్షే గనక మనుషుల్ని మార్చేదైతే జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోవాలి. కానీ దానివల్ల వాళ్ళు మరింత కఠినాత్ములుగా మారిపోతారు. తండ్రి ఆ తప్పు చేయట్లేదు. తను తిరిగి వచ్చేటప్పుడు తనకు కలిగినటువంటి మనోవేదన అది చాలు తనకి శిక్ష. బహుశా తండ్రి మంచితనాన్ని చూసి కొడుకు ఇంకా సిగ్గుపడి ఉంటాడు. కనీసం నేను తనను మోసం చేశానని తెలిసినా కూడా నా తండ్రి నన్ను పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదు, ఇంత మంచి వ్యక్తినా నేను మోసం చేశాను అని మరింత మనస్తాపానికి గురై ఉంటాడు. మళ్ళీ ఈ వ్యక్తిని మోసం చేయకూడదనేటువంటి నిర్ణయానికి కూడా తను వచ్చి ఉండొచ్చు. ఈ క్రమంలో తనకు తెలిసేటువంటి నిజమేంటి అంటే, నా స్వార్థం కంటే నా తండ్రి ప్రేమ చాలా గొప్పది అని. ఈ అనుభవం ధర్మశాస్త్రం నుంచో ఆంక్షల నుండో శిక్ష నుండో పుట్టదు. అది కేవలం ఒక్క మన్నింపు వల్ల మాత్రమే సాధ్యం. మరింత మంచితనాన్ని మనం చూపిస్తే మాత్రమే అది సాధ్యపడుతుంది. మనం కోప్పడితే ఎదుటి వ్యక్తికి అవమానం కలిగి మరింత వాళ్ళకి ఒకలాంటి నెగిటివ్ ఫీలింగ్ పెరుగుతుందే తప్ప, దూరం ఇంకా పెరుగుతుందే తప్ప, మనుషుల్ని దగ్గర చేసే శక్తి కోపానికి ఎప్పుడూ లేదు. ఇదే తండ్రి కుమారుడు రాగానే ఏ మొహం పెట్టుకుని వచ్చావు, నా దగ్గర డబ్బు తీసుకుని వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు బుద్ధి వచ్చిందా అని అంటే, నా దగ్గరకు వచ్చావనే మాట కంటే కూడా డబ్బు తీసుకుని వెళ్ళావు కదా అనేటువంటి ఆ మాటే కొడుక్కి తగిలేటువంటి అవకాశం ఉంది. ఇవేమీ లేకుండా కేవలం తన కనికరం మాత్రమే మాట్లాడేటువంటి గొప్ప తండ్రిగా మనకి ఈరోజు సువిశేషంలో ఉన్నటువంటి తండ్రి మనకు కనిపిస్తాడు. ఇది మొదటిది. రెండవది ఇంకా గొప్పది. ఉంగరం బట్టలతో పాటు చెప్పులు తిరిగి ఇవ్వటం. దానిలో ఏముంది అని మీరు అనుకోవచ్చు. చెప్పులు బానిసలు వేసుకునేవాళ్ళు కాదు. ఈ వ్యక్తి బానిసగా బ్రతికాడు. వచ్చినప్పుడు తనకు చెప్పులు లేవు. తిరిగి మళ్ళీ తనకు చెప్పులు ఇవ్వటం అంటే మళ్ళీ తనకు స్వేచ్ఛనివ్వటం. స్వేచ్ఛనివ్వటం అంటే మళ్ళీ తనకు మోసం చేసే అధికారం ఇవ్వటం. మళ్ళీ చెప్పులు ఇచ్చిన తర్వాత మళ్ళీ తన తండ్రిని మోసం చేయొచ్చు. మళ్ళీ యథావిధిగా అంతకుముందు ఎట్లా ఉండేవాడో అట్లా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. తండ్రి ఆ రిస్క్ తీసుకుంటున్నాడు. వచ్చిన వాడిని తనని నియంత్రించి, ఇదిగో ఒకసారి తప్పు చేసావు కదా, ఈసారి నుంచి నాకు తెలియకుండా నువ్వు బీరువాలో ₹1 కూడా తీసుకుంటే ఊరుకోను, నీకు ఏం కావాలన్నా కూడా అన్నయ్య దగ్గర తీసుకో, లేదంటే ఇక నుంచి నీకు డబ్బులు అధికారం అనేవి ఇవ్వను, ఇవేమీ చెప్పట్లేదు. మనం పెంచుకునేటువంటి ఓ కుక్క పిల్లను కూడా ఏ చైన్తోనో కట్టేసి ఇది మాది అని అనిపించుకుంటే దానిలో ఏం గొప్పతనం ఉంటుంది? అదే కుక్క పిల్లని మనం దేనితోనూ కట్టకుండా దాన్ని అలా వదిలేసినా కూడా అది మన దగ్గరే ఉంటే అప్పుడు దానికి మనకి ఒక అనుబంధం ఉంది, ఇది మాది అని అనిపించుకుంటుంది. బలవంతంగా ఎవరితో ఏది చేయించలేం. క్రమశిక్షణ పేరుతో వాళ్ళని డిసిప్లిన్గా ఉంచాలి అనేటువంటి ప్రయత్నంలో మనం ఎన్ని రూల్స్ పెట్టి వాళ్ళని నియంత్రించి ఇందులో వాళ్ళు మారతారు అని అనుకోవటం అది పొరపాటు. అది సరిపోదు. అలా బలవంతంగా మనం ఎవరితో ఏం చేయించాలనుకున్నా మనం లేని మరుక్షణం వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరిని కూడా ఫోర్స్ చేసి బలవంతంగా మనం ఏమీ చేయించలేం. అది కాపురం అయినా, పెంపకం అయినా, లేదా స్నేహం అయినా, ఏదైనా కూడా స్వేచ్ఛలో మాత్రమే మనిషి ఎదగగలుగుతాడు. కానీ ఆ స్వేచ్ఛనివ్వడానికి మనకు భయం. స్వేచ్ఛలో ఎక్కడ దుర్వినియోగం చేసుకుంటారో, ఎక్కడ మనం గాయపడతామనే భయం మనకి. ఈ తండ్రికి ఆ భయం లేదు. చిన్న కుమారుడు తప్పు చేసినా, పెద్ద కుమారుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళ స్వేచ్ఛను గౌరవిస్తాడు, బలవంత పెట్టడు. దానికి బదులు ఆయన కనికరము, ఆయన క్షమ, ప్రేమ ఇవి వాళ్ళని మారుస్తాయి. మళ్ళీ చెప్పులు, ఉంగరం, బట్టలు ఇవన్నీ కూడా తిరిగి ఇవ్వటం వల్ల అంతకుముందు పూర్వపు స్థితికి మళ్ళీ తనని నిలబెడుతున్నాడు. అలా నిలబెట్టేటువంటి క్రమంలో తండ్రి తనను తాను సంకటంలో పెట్టుకుంటున్నాడు. అంటే రిస్క్ తీసుకోవటం అంటారు కదా. ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళీ ఎదుటి వ్యక్తికి అంత నమ్మకాన్ని, అంత స్వేచ్ఛని మనం మళ్ళీ ఇస్తున్నామంటే ఎంత ప్రేమిస్తే మనం ఆ రిస్క్ తీసుకుంటాం? వల్నరబిలిటీ అని అంటాం. ఒక దుర్బలుడైనటువంటి ఒక స్థితిలో తను తాను ఉంచుకుంటున్నాడు. ఈసారి మళ్ళీ మోసం చేసినా కూడా నేను దానికి కూడా సిద్ధమే అని తండ్రి మళ్ళీ తనకు స్వేచ్ఛనిస్తున్నాడు. మనం చేసే ప్రతి పాప సంకీర్తనంలో కూడా తండ్రి ఇదే స్థితిలో ఉంటాడు. మనం చేసిన పాపాలను మళ్ళీ చేసినా, మళ్ళీ మనం తండ్రి ప్రేమను మళ్ళీ మనం వృధా చేసినా
ఆయన్ని మనం మళ్ళీ మోసం చేసినా కూడా దేవుని ప్రేమ ఎంత నిలకడగా ఉంటుందంటే, ఈ తప్పిపోయిన కుమారుడు ఉపమానం 2, 3 సార్లు జరిగినా, మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉన్నా, అలానే పరిగెట్టుకుంటూ వెళతాడు. అలానే ముద్దు పెట్టుకుంటాడు. అలానే మళ్ళీ పోగొట్టుకున్నటువంటి ప్రతి దాన్ని తిరిగిస్తాడు. చెప్పులతో సహా మళ్ళీ ఇస్తాడు. మళ్ళీ మోసపోవడానికి మళ్ళీ సిద్ధపడతాడు. ఈ ప్రేమలో గొప్పతనం ఏంటి అంటే, ఒక్కసారి ఆ క్షమని మనం మనస్ఫూర్తిగా అనుభవించగలిగితే, రెండోసారి మళ్ళీ మోసం చేయడానికి మనకు మనసు రాదు. ఇంత ఉదారత్వాన్ని మనం అనుభవించిన తర్వాత, మనకి గుర్తొచ్చేదల్లా మన అయోగ్యత తప్ప ఇంకేమీ గుర్తురాదు. ఈరోజు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. మనకి ఎదుటి వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు, ఆ కోపంలో నాకు అన్యాయం జరిగింది, నేను బాధపడ్డాను అని అక్కడ కూడా స్వార్థంగానే ఉంటున్నామా? లేదా ఎదుటి వాళ్ళ జీవితం పాడైపోతుంది, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు నిజం తెలుసుకోవట్లేదని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామా? ఈ విషయాన్ని గమనించుకుందాం. ఒక్కసారి మోసపోయిన చోట మళ్ళీ వాళ్ళని తిరిగి ప్రేమించగలగటం అంటే అది దైవ ప్రేమ. అంత సాధారణంగా మనకు వచ్చేటువంటి లక్షణం కాదు అది. కానీ అలా మనం ప్రేమించగలిగితే తండ్రి బిడ్డలంగా, నిజమైనటువంటి బిడ్డలంగా మనం ఉంటాం. ఆ కృప కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం అర్పించేటువంటి అర్పణ, ఈరోజు కానీ రేపు కానీ మీకు వీలు కుదిరినప్పుడు దివ్య మందస్సం ఉన్న దేవాలయంలో 1 గంట సేపు సమయాన్ని దేవునితో గడపండి. ఈ గంట సేపు జపమాల చెప్పొద్దు, బైబిల్ చదవద్దు, ఫోన్ ఉపయోగించొద్దు, ఏ ప్రార్థనలు చెప్పొద్దు. కేవలం మౌనంగా ఆ దివ్య మందస్సం ముందు కూర్చోండి. మీ మనసు కనిపించింది చెప్పండి. అలా కాసేపు ప్రార్థన చేసిన తర్వాత ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో మన మనస్సు వాళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టి దేవుని నుండి కాస్త దూరంగా వెళుతుంది. ఏం పర్వాలేదు. మరలా మీ మనసుని దేవుడి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రార్థన అనేది దేవునితో మనం చేసేటువంటి ఒక సంభాషణ. మనం తెలిసిన జపాలు చెప్పో, బైబిల్ గ్రంథాన్ని చదివో, పాటలు పాడుకుని ఇదే ప్రార్థన అని అనుకోవటం సరికాదు. ఇలా ప్రార్థన చేసేటప్పుడు మనసు ఒక్కొక్కసారి దారి మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది. అక్కడ మనం గడిపేటువంటి సమయం ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో, ఏం ప్రార్థన చేయాలో ఒక్కోసారి అర్థం కూడా కాదు. అయినా పర్వాలేదు. ఆ గంట సేపు దేవునితో అలానే గడపండి. మీలో కొంతమంది గ్రామాల్లో ఉండి ఉండొచ్చు, లేదా విచారణకు దూరంగా ఉండొచ్చు. అయినా పర్వాలేదు. మీకు వీలు కుదిరినప్పుడు దివ్య మందస్సం ఉన్నటువంటి దేవాలయంలో మాత్రమే మీరు ఆ గంట సేపు సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. బిషప్ గారి పూజ ఉన్నప్పుడో, విచారణలో పండగ ఉన్నప్పుడో, మొదటి శుక్రవారం రోజునో ఏదో ఒక రోజు మనం తప్పకుండా విచారణ దేవాలయానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళతాం. మీకు సమయం కుదిరినప్పుడు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మన ప్రార్థనల్ని, మన అర్పణల్ని ఈరోజు మనం అర్పించేటువంటి ఉద్దేశం మత సామరస్యం కోసం ప్రార్థన చేద్దాం. మత ఛాందస్యవాదులు అన్ని మతాల్లో కూడా కేవలం ద్వేషాన్ని మాత్రమే పెంచేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళ వల్ల వాళ్ళ మాటలకు ప్రభావితం అయ్యి సోదరులుగా భావించాల్సినటువంటి ఇతర మతాల వాళ్ళని ద్వేషిస్తూ, ఖండిస్తూ మరింత ఉద్రిక్తమైనటువంటి దేశంగా మన దేశాన్ని ఎంతోమంది మార్చే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ. నిజానికి వీళ్ళు ఏ మతాన్ని కూడా ఆ మతం చెప్పేటువంటి నీతిని వాళ్ళు పాటించరు, దాన్ని బోధించరు. కేవలం ఒక ఆర్గ్యుమెంట్ చేయడానికి, ఒక డిబేట్ చేయడానికి, వాగ్వివాదం చేస్తూ గొడవలు పెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. మన క్రైస్తవ మతంలో కూడా డినామినేషన్ల పేరు మీద, ఇతర సంఘాల పేరు మీద ఒకరి పట్ల ఒకరికి ఉండేంత ద్వేషం, విషం చిమ్ముతూ చేసేటువంటి ప్రసంగాలు, వీటన్నిటి వల్ల తప్పుద్రోవన పడేటువంటి సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు, వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయాపూరితుడైన తండ్రి, నీ కుమారుని బోధలతో మమ్మందరినీ ఆధ్యాత్మికంగా పోషిస్తున్నందుకు మీకు వేలాది వందనములు. ఈరోజు వాక్యంలో మేము ధ్యానం చేస్తున్నట్టుగా అనంత కనికరము కలిగినటువంటి నీ ప్రేమను మేము ఆదర్శంగా తీసుకునే భాగ్యాన్ని ఇవ్వండి. ఇతరుల మీద మాకుండేటువంటి కోపంలో మా గురించి మేము ఆలోచించుకునేటువంటి స్వార్థాన్ని తీసివేయండి. మా కుటుంబీకుల మీద, మా తోటి వాళ్ళ మీద మేము చేసేటువంటి ప్రతి విమర్శలో
ప్రతి దిద్దుబాటులో, చేసేటువంటి ప్రతి గద్దింపులో మా స్వలాభం కాకుండా వాళ్ళ బాగు, వాళ్ళ శ్రేయస్సును మేము కోరుకునేటువంటి నిస్వార్థమైనటువంటి తత్వాన్ని ఇవ్వండి. అలానే ప్రభువా, ఈరోజు మేము ప్రార్థన చేస్తున్న ఉద్దేశం, మతాల మధ్య, సంఘాల మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని, ఉండేటువంటి విభేదాలన్నిటినీ కూడా జయించి అందరం ఒకే తండ్రి బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచేయండి. నీ కుమారుడు ప్రార్థన చేసినట్టుగా, తండ్రి నేను నీయందు నీవు నాయందు ఉన్నట్లుగా వీరందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని ఆయన ప్రార్థన చేశారు. ఆ ఐకమత్యాన్ని మేమందరం మా జీవితంలో పాటించేటువంటి కృపనివ్వండి. తండ్రి, మా మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలని దాటేటువంటి ప్రేమను, నిజమైనటువంటి క్రైస్తవ తత్వాన్ని మా జీవితంలో మేము పాటించే కృపను మాకు దయచేయండి. అమ్మ మరియ తల్లి, శ్రీ సభమాత, ఆయన చెప్పినట్లు చేయుడు అని చెప్పారు. నీ కుమారుని బోధనలని, ఆయన జీవన విధానాన్ని మేమందరం అలవరుచుకునే కృపను మాకు దయచేయండి. ఈ మనవులన్నింటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.